తీసుకుంటానని చెప్పేసి గౌరవ మంత్రి గారు నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా. సో బెల్లు నాక కొట్టింది వాళ్ళకి. అధ్యక్ష, ఎంఎస్ రాజు గారు ఇప్పుడు 4 అంశాలు అడిగారు అధ్యక్ష. ఒకటి, కంప్యూటర్స్ కొనుగోలులో దుర్వినియోగం జరిగిందనేది ఆయన ఒక విషయం చెప్పారు. రెండోది, ఏదైతే యూనివర్సిటీ వాహనం ఉందో అది పర్సనల్ పర్పసెస్కి వాడుకుంటాం జరిగింది, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని కోరారు. మూడోది వచ్చి రిక్రూట్మెంట్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించలేదు, దానివల్ల బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇప్పుడే నా సమాధానంలో చెప్పినట్లు ఫిర్యాదులు అందినాయి. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సినంత అవసరం లేదు. గత ప్రభుత్వంలా కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం, కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా. ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకునేదానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరకెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు కూర్చోవాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తాం మటుకు కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు, 1 more క్వశ్చన్. సింధూర్ రెడ్డి గారు వెళ్ళే ఆడపడచ్చు కదా. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, ఇందాక రాజు అన్న చెప్పినట్టు గతంలో మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఈసీ అనుమతులు లేకుండా, ఏ నియమతి నిబంధనలు పాటించకుండా 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించిన విషయం వాస్తవమేనా? ఈ అపాయింట్మెంట్లు చెల్లవని చెప్పి జస్టిస్ హనుమంత్ కమిటీ నివేదిక ఇచ్చినారు. అయినప్పటికీ వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేశారు అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండోది, 2019-24 సంవత్సరాల మధ్యలో
చాలామందికి అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగాను, అసోసియేట్ ప్రొఫెసర్లుగాను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీరు మామూలుగా ఈ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు అధ్యక్ష. మొదటిగా ఈసీ పర్మిషన్ తీసుకుంటారు, అదేవిధంగా ఇంటర్నల్ సర్క్యులర్ వేయించి తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రూట్ని వేయిస్తారు అధ్యక్ష. అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలి అంటే 90 పాయింట్లు ఉండాలి అధ్యక్ష, ప్రొఫెసర్ అవ్వాలంటే 120 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ఒక ఇంటర్వ్యూ కమిటీ బీసీ ఆధ్వర్యంలో చేసి వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈసీలో పెట్టి తర్వాత ఆర్డర్ ఇస్తారు అధ్యక్ష. కానీ ఇవేవి పాటించకుండా చేశారు అనేది ఒక అపోహ అధ్యక్ష. ఇది మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు దాదాపు 230 ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఓన్లీ 45 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి అధ్యక్ష. 185 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో మన టీడీపీ హయాంలో అధ్యక్ష 2014-19 సంవత్సరాల మధ్యన అడ్మిషన్స్ 4000 పైచీలకు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అది 800కి పడిపోయినాయి అధ్యక్ష. అండ్ డిగ్రీ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా 34% మాత్రమే అడ్మిషన్స్ రేట్ ఉన్నాయి అధ్యక్ష. వీరిని పెంచడానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష? అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టైమ్ స్కేల్ అండ్ మినిమం స్కేల్ కింద 280 మెంబర్స్ గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళని రెగ్యులరైజ్ చేసే ఏమైనా పనులు చేస్తుందా అధ్యక్ష ప్రభుత్వం? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సుందరారెడ్డి గారు ఒక 5-6 అంశాలపైన మాట్లాడారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్, సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం. తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష ఒక కేసు. దానిపైన అది మ్యాట్రిక్స్ సబ్జుడిస్ కనుక కొంచెం టైం తీసుకుని నేను మేడం గారికి వివరాలు ఇస్తాను అధ్యక్ష. ఇంకోటి ఆమె డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, ఎట్లా పెంచుతారని దానిపైన కూడా చర్చించారు అధ్యక్ష. ఇది ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇదే సమస్య, ఇది ఇప్పటిది కాదు, తరతరాలుగా వస్తున్న సమస్య అధ్యక్ష. కోర్సెస్ని మోర్ మార్కెట్ ట్యూన్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్కి అవసరమైన విధంగా మెరుగైన కోర్సెస్ తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అది నేను ఆల్రెడీ అధికారులు కూడా నేను చెప్పాను, అది మేము సీరియస్గా తీసుకుంటామని మేడం గారికి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. వేకెన్సీస్ విషయం వాస్తవ అధ్యక్ష అందరూ తెలిసిన విషయమే. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ అనేది అనేక కోర్టు కేసుల వల్ల జరగలేదు అధ్యక్ష. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ డిఎస్సీ మీద శ్రద్ధ పెట్టాం, ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సీ చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా మేము త్వరలోనే ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేము ఫిల్అప్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష 3282 పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. దీనిపైన చాలా అనేక కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఒక 100-day యాక్షన్ ప్లాన్ తీసుకుని ఆ లీగల్ కేసెస్ అని రిజాల్వ్ చేసి పకడ్బందీగా ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తామని మేడం గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండోది ఎంటీఎస్ రెగ్యులరైజేషన్ గురించి కూడా అడిగారు. కొంచెం నా దగ్గర రెడీగా వివరాలు లేవు అధ్యక్ష. సో కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత మేడం గారికి ఇన్ రైటింగ్ నేను సబ్మిట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1022 అండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు లేదు కాబట్టి ఈ ప్రశ్న వాయిదా వేస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ పూర్తయింది. నెక్స్ట్ ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమక్షంలో ఇచ్చినట్లుగా భావించాలని కోరుకుంటున్నానండి. ఒక ప్రకటన అండి, ముఖ్యమైన ప్రకటన. గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది. సెప్టెంబరు 23, 2025 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ పొలముల వర్గీకరణ బిల్లు 2025 ఈ బిల్లులు ఆమోదించబడి శాసన పరిషత్కు పంపబడింది. కింద బిల్లును ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ విధాన కార్యక్రమం నిర్వహణ నియమావళి 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే యాజిటీస్గా కౌన్సిల్లో కూడా ఆమోదించబడింది కానీ ఈ విషయం తెలియజేస్తాను.
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్ సదరు బిల్లు 25/9/2025 తేదీన ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, 7 బిల్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమం టేకప్ చేద్దాం. నెక్స్ట్ బిల్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత తీసుకున్నాను క్లారిటీగా. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ట్రస్ట్కు చెందిన న్యాయ విద్య మరియు పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Okay. Adhyaksha, I move that the bill be taken into consideration. ముందు చదువుతాను ఒక నిమిషం. అధ్యక్ష, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు కర్ణాటక ప్రభుత్వం కలిసి చేశారు అధ్యక్ష. అదొక మోడల్ లా యూనివర్సిటీగా భారతదేశానికి తయారైంది అధ్యక్ష. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్లో ఇట్లనే అన్ని రాష్ట్రాల్లో ఒక లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. బీసీఐ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ని 26 సెప్టెంబర్ 2020న క్రియేట్ చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, ఒక మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున లీగల్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలి లక్ష్యంతో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ ఇప్పటికీ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జిలు ఉంటారు అధ్యక్ష, అకాడమిషియన్స్, జ్యూరిస్ట్స్, బీసీఐ మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా వచ్చాను. ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్గా గవర్నర్ గారు పర్సనల్గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు అధ్యక్ష. ఈ సభ తరపున గవర్నర్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రుల తరపున మా ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, ఇలాంటి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదేంటంటే అధ్యక్ష, అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అది అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తామని జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషనే కాకుండా పీజీ అదేవిధంగా పిహెచ్డి రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన
సభా సమక్షంలో ఉంది. ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడవచ్చు. శ్రావణ్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. స్పీకర్ సార్, థ్యాంక్ యూ సార్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ట్రస్ట్ ద్వారా ఇన్స్టిట్యూషన్ నేషనల్ లా స్కూల్స్ ఏర్పాటు అయిన సంగతి దేశంలో చాలామందికి తెలుసు అధ్యక్ష. మొట్టమొదటిగా బెంగళూరులో NLSU ఏర్పాటైంది. వారి యొక్క విధానాల ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఖచ్చితంగా ఏదో ఒక లా స్కూలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా యూనివర్సిటీ స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వాలనేది ఒక ఇదిగా ఉంది. ఆ రకంగా కర్ణాటకకి బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో దామోదరం సంజీవ లా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మరొక సంస్థని, యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కనుక గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, అదేవిధంగా ప్రస్తుత మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు మెజెస్టిక్ జస్టిస్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఆలోచన చేశారు అధ్యక్ష. ఈ ఆలోచన ప్రకారం లీగల్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోసం, రీసెర్చ్ కోసం ఇటువంటి సంస్థ ఒకటి కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటువంటి సంస్థ చాలా అవసరమని భావించారు. అయితే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు లేవు అధ్యక్ష అమరావతిలో. అందుకనే బార్ కౌన్సిల్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి ఇటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదటిది కాదు అధ్యక్ష. గోవాలో ఆల్రెడీ ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి నడుస్తోంది అధ్యక్ష. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, రీసెర్చ్కి సంబంధించి. మరి దీనిలో బోర్డు ఆల్సో ఉంటుంది. ఆ బోర్డులో అకాడమిషియన్స్, జ్యూరిస్టు, మెంబర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఎమినెంట్ లీడర్స్ ఆఫ్ బార్ అండ్ పర్సన్స్ ఉంటారు అధ్యక్ష. ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా దీనిలో వస్తుంది అధ్యక్ష. ఇందుకు మనం కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ సౌకర్యాల్లో land, buildings and other essential infrastructure for the establishment and growth of the university, and has requested the state government to provide suitable land on long-term basis along with the annual budget allocation for the establishment and further growth of and operations of the school. అంటే మనం అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికోసం కొంత స్థలం కేటాయించారు, 20 ఎకరాల దాకా అని నా దృష్టిలో ఉంది. మరి అంతకంటే ఎక్కువ కాదు తెలియదు. స్థలం ఇస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విజిటింగ్గా ఉంటారు. అలాగే హైకోర్టు జడ్జిలు, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా హైకోర్టు జడ్జిలు కానీ దీనిలో బోర్డు సభ్యులుగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ, అడ్మిషన్స్కి సంబంధించి కానీ, లేదా స్టాఫ్ ప్యాటర్న్ని ఏర్పాటు చేసుకోవటానికి కానీ ఇవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్ క్లియర్గా ఉన్నాయి అధ్యక్ష. చాలా సంతోషదాయకమైన అంశం ఏంటంటే 20% స్థానికంగా ఉన్న విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే నా యొక్క సూచన ఏమిటంటే అధ్యక్ష, ఇందులో ఒకటి మనం గవర్నమెంట్ తరఫు నుంచి ల్యాండ్, బిల్డింగ్స్, ఇతర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా ఇస్తున్నాము. అలాగే దీనికోసం కొంత డొనేషన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడానికి కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి కానీ, ఇతర అవకాశాలు BCI ట్రస్ట్కి ఉంది. మేనేజ్మెంట్ కూడా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ నేను సవినయంగా మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే 20% సీట్లు కేటాయించిన మాట వాస్తవమే అధ్యక్ష. కానీ ఇంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెడుతుంది. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా వస్తుంది. ఇంత మంచి ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఇక్కడ నడుస్తున్నాయి. కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను సూచన ఏంటంటే అధ్యక్ష, ఇంత డబ్బు, స్థలము, అన్ని కేటాయింపులు జరుగుతున్నప్పుడు, స్థానిక విద్యార్థులకు కూడా ఇస్తున్నప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇందులో ఇంప్లిమెంట్ చేస్తారా? రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా ఖర్చు పెట్టినా
ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి. స్టాఫ్లో కానీ, రిక్రూట్మెంట్లో కానీ, రీసెర్చ్ పర్పస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అయినప్పుడు మనం ఖర్చు పెడుతున్నాం, బీసీఐ కూడా ఖర్చు పెడుతుంది. అటువంటి అప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎటువంటి ప్రభుత్వ సంస్థ కానీ, ప్రభుత్వేతర సంస్థ కానీ జరగడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం అధ్యక్ష. ఇక మిగిలిన ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కానీ, ఇతర అంశాల మీద పూర్తిగా కూలంకషంగా చర్చించాలని కోరుకుంటూ ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టాలి. మనం స్థలం ఇస్తున్నాం, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నాం. ఒక ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్లో భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా నుంచే వచ్చారు కాబట్టి ఆయన పేరుతో ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాగా పెడుతున్నాం కాబట్టి, కాలేజీ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాం కాబట్టి, తర్వాత డిగ్రీలు ఇవ్వటానికి డ్యూయల్ డిగ్రీ ఇతర ప్రెస్టీజియస్ లా ఇన్స్టిట్యూషన్స్తో, యూనివర్సిటీస్తో కలిపి పనిచేస్తానంటున్నాం, డిగ్రీస్ కూడా ఇస్తామంటున్నాం. కాబట్టి అంబేద్కర్ గారి పేరుని దీనికి పెట్టడానికి పరిశీలించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టాలని, రిక్రూట్మెంట్లోనూ మరియు అడ్మిషన్స్లోనూ రిజర్వేషన్ కూడా పాటించడానికి అవకాశం ఉందా లేదా మరి మంత్రి గారు దీన్ని పరిశీలించమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమని చెప్తారు? అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని విషయాలు అడిగారు. అధ్యక్ష, యూనివర్సిటీకి 55 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయిస్తాం జరిగింది. అధ్యక్ష, అది కూడా ఏంటంటే లీజ్ కింద వాళ్ళకి 60 సంవత్సరాలు స్క్వేర్ మీటర్ 1 రూపీ చొప్పున పర్ యానం లీజ్ కింద వీళ్ళకి కేటాయిస్తాం జరిగింది. అధ్యక్ష, ఎందుకంటే ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కనుక కొంచెం పాజిటివ్గా తీసుకుని చేస్తాం జరిగింది. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాం జరుగుతుంది. స్టేట్కు ఒకటా దీంట్లో ప్రత్యేకంగా 20% ఉంటుందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష, నేను కూడా కోరేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి. అధ్యక్ష, దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అధ్యక్ష, ఆనాడు మహారాష్ట్ర, తమిళనాడుకి వెళ్లాల్సిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని చంద్రబాబు నాయుడు గారు పోటీపడి ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్కి ఆనాడు తీసుకెళ్లారు. ఆ ఒక్క ఎస్బీ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారినాయో మనందరూ తెలిసిన విషయం. అధ్యక్ష, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అక్కడ ఈరోజు బిజినెస్ కోర్సెస్ చేసి ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. అధ్యక్ష, అదేవిధంగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ని కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందినటువంటి న్యాయ విద్య మరియు పరిశోధన కొరకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 25 క్లాజులు అనుసూచిత మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 25 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు శుభంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ కలిసి అవునన్నారు. 2 నుండి 25 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందిన న్యాయ విద్య మరియు పరిశోధన అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు 2025ను ఆమోదించడానికి అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం
బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ మీటింగ్ కూడా మీదే సార్, మంత్రి గారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Private Universities Establishment and Regulation Third Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వాయిస్ వల్ల వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Third Amendment Bill 2025 be taken into consideration. అధ్యక్ష, 11 జనవరి 2016లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు. అధ్యక్ష, ఆనాడు ఒక లక్ష్యంతో విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ రెలవెంట్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాల లక్ష్యంతో ఆనాడు బిల్ ప్రవేశపెట్టారు. అధ్యక్ష, దీంట్లో చాలా స్పష్టంగా గ్రీన్ ఫీల్డ్లో కొత్త విశ్వవిద్యాలయాలు, బ్రౌన్ ఫీల్డ్లో కూడా కన్వర్షన్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఆనాడు తీసుకొచ్చారు. అధ్యక్ష, దాంట్లో భాగంగా అధ్యక్ష 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ బిల్ ద్వారా మనం తీసుకొస్తాం జరిగింది. అధ్యక్ష, యాక్ట్ 40 2023న ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో కంపల్సరీగా జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీతో ఉంటేనే ఇది చేస్తా ఉన్నాం. ఇది ఎందుకు నేను అనాలోచిత అంటున్నానో ఒకసారి గౌరవ సభ్యులందరూ నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష, యూజీసీ 2022లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కంపల్సరీగా NAC 3.01 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్, NIRF టాప్ 100 అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్తాం జరిగింది. అధ్యక్ష, గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్కి సుమారుగా 4 నుంచి 6 సంవత్సరాల టైం పడుతుంది అధ్యక్ష NAC ఎలిజిబుల్ అయ్యేదానికి. సో ఇమీడియట్గా ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ జేసీడీ పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి, నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకు వెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ జేసీడీ పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది, ఇది సవరణ చేయాలన్న ఆలోచనతో మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇక్కడ ఆంధ్రులు కానీ భారతీయులు ఇక్కడ ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్కి ఆ యూనివర్సిటీస్ తీసుకెళ్లాలనేది వాళ్ళకి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష. సో అందుకే అధ్యక్ష ఈ అమెండ్మెంట్ ఎందుకు కోరామంటే యూజీసీకి విరుద్ధంగా చట్టాలు తయారు చేసాం, దానివల్ల ఈ విశ్వవిద్యాలయాలు ఇబ్బంది పడినాయి కనుక మొదటిది. రెండోది వచ్చేగాల ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. తద్వారా మెరుగైన రీసెర్చ్ జరుగుతుంది, పిహెచ్డీలు వస్తారు, మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, స్టార్టప్ ఎకో సిస్టమ్, ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనతో మేము చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా
మన ప్రాంతానికి కావాల్సిన స్పెసిఫిక్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కరికులం, ప్రాంత స్పెసిఫిక్ కరికులం కూడా ఏర్పాటు చేసడానికి మెరుగైన అవకాశం ఉంటుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా గ్లోబల్ బెంచ్ మార్క్స్కి తగిన విధంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన ఈ యాక్ట్కి ఏదైతే సవరణలు కోరుతున్నామో ఈ కారణాలలో కోరుతున్నాం అధ్యక్ష. ఈ బిల్లుపై గౌరవ సభ్యులు పార్థసారథి గారు ఆదోని. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట మనము ఒక విషయాన్ని గురించి వైద్య శాఖ మంత్రి గారిని అభినందించాలి.